ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీస్. చీరాల సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మన చీరాల సారీస్ లో అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి, ఇయర్ మొత్తం చాలా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీరు అనుకునే పనులన్నీ కూడా హ్యాపీగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ హ్యాపీ న్యూ ఇయర్ రోజు మన చీరల వర్షింగ్ కాంటెస్ట్ లో మనం స్పాన్సర్ చేస్తున్న సారీ వచ్చేసి చూసారు కదండి. ఈ ఇయర్ ది బెస్ట్ సేల్ అయిందండి, వేలల్లో అమ్మిన సారీస్ అనమాట అండి. సో ఈ సారీ అనేది ఈ రోజు లక్కీగా విన్నర్ ఎవరో చూసేద్దామండి. దేనికి అంటే నిన్న నేను లైవ్ చేశాను కదండి, ఆ లైవ్ లోను విన్నర్స్ ఎవరైనా చేద్దామండి. ఆ లైవ్ లో వచ్చేసి టోటల్ నేను 100 సారీస్ చూపించానండి. చాలా మంది పార్టిసిపేట్ చేశారండి. ఈ వీడియో వచ్చేసేసి 8900 నంబర్స్ చూసారండి. అండ్ దీనికి వచ్చేసేసి 339 నంబర్స్ పార్టిసిపేట్ చేశారండి. చూసారు కదండి, చాలా మంది పార్టిసిపేట్ చేశారు. చాలా మంది 100 సారీస్ అని చెప్పేసి పెట్టారండి. సో ఒక్కసారి మనం లింక్ అయితే కాపీ చేసేద్దామండి. లింక్ అయితే కాపీ చేసేసానండి. ఆన్సర్ వచ్చేసేసి 100 అనమాట అండి. ఆన్సరు టోటల్ సారీస్. యూట్యూబ్ కామెంట్స్ లో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పెట్టారు? 338 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు కదండి. అందులో 100 అని చెప్పేసి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పెట్టారో ఒక్కసారి చూసేద్దామండి. అది ఫిల్టర్ అవుతూ ఉందండి. టోటల్ అమౌంట్ ఆఫ్ కామెంట్స్ లో 83 మెంబర్స్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పెట్టారండి. మనకి 339 నంబర్స్ లో 83 మెంబర్స్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పెట్టారండి. అందులో లక్కీ విన్నర్స్ ఎవరో ఒక్కసారి చూసేద్దామండి. అది ర్యాండమ్ గా సెలెక్షన్ చేసుకుంటూ ఉందండి. మేబీ సిగ్నల్ పూర్ గా ఉండడం వల్ల ఏమో ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేస్తుంది. ఈ న్యూ ఇయర్ వచ్చేసేసి స్పెషల్ గా సిహెచ్ లావణ్య గారంటండి. సూపర్ కలెక్షన్, టోటల్ సారీస్ 100, టోటల్ నేమ్ 83 అని చెప్పేసేసి మనకి పెట్టారనమాట అండి. లావణ్య గారు కంగ్రాచులేషన్స్ అండి, మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ పూట మీకు వచ్చేసి మన చీరాల సారీస్ తరపునండి సారీ అనేది గిఫ్ట్ గా వచ్చేసిందండి. హ్యాపీగా ఉండండి. అండ్ చూసారు కదండి, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సిహెచ్ లావణ్య గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను కదండి, న్యూ ఇయర్ రోజు మంచి మంచి ఫ్రాక్స్ మీకు చూపిస్తాను అని చెప్పేసి అండి. ఈ వీడియోలో నేను ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చేసానండి. లావణ్య గారు మీరైతే అడ్రస్ మాకు పంపించేసేయండి. మీకు విత్ ఇన్ 24 అవర్స్ లో ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిపోతుంది అనమాట అండి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ తోటి వచ్చేసానండి. వీటి కాస్ట్ వచ్చేసి 1250 అనమాట అండి. ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసి ఇలాగ పోచంపల్లి డిజైన్ వస్తుంది అనమాట అండి. బోర్డర్ కూడా వస్తుంది అనమాట అండి. దీని కాస్ట్ వచ్చేసేసి 1250 పడుతుందండి. ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట అండి. అలాగే రఫుల్స్ కూడా రావడం జరిగిందనమాట అండి. అండ్ ఫ్రాక్ అయితే కలర్ గానీ కాంబినేషన్ గానీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. కాస్ట్ వచ్చేసేసి మనకి 1250 పడుతుందండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్ గా ఉన్నాయండి. ఎల్ ఉన్నాయి, ఎక్స్ఎల్ ఉన్నాయండి, XXL ఉన్నాయి. అలాగే సేమ్ టైం మీడియం సైజ్ కావాలన్నా ఉన్నాయండి. ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్ గా ఉన్నాయండి. ఇదొక డిజైన్ అనమాట అండి. డిజైన్ వచ్చేసి చూసారు కదండి, ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట అండి. ఇవన్నీ కూడా మనకి 1250 పడుతుంది అనమాట అండి. సేమ్ మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ తోటి బోర్డర్ కూడా రావడం జరిగిందనమాట అండి.
అన్ని కాస్ట్లోనూ ఉన్నాయన్నమాట అండి ఫ్రాక్స్. సో చాలా అంటే చాలా బాగున్నాయండి. వీడియో చివరి వరకు చూసేసేయండి. అలాగే చీరల వర్షం కాంటాస్ట్ కూడా జరుగుతుంది కదండి. సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. చూసారు కదండి, కాస్ట్ వచ్చేసి 1250 అండి. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1450లో ఫ్రాక్స్ అనమాట అండి. ఆల్రెడీ లో కాస్ట్ పట్టులు ఉన్నాయి కదండి, దాంతో స్టిచ్ చేయించిన ఫ్రాక్స్ అనమాట అండి. వీటి కాస్ట్ వచ్చేసి మనకి 1450 అండి. అలాగే పోచంపల్లి బెనారసీ ఫ్రాక్స్ అనమాట అండి. ప్యూర్ బెనారసీ వస్తుంది అనమాట అండి. వీటి కాస్ట్ వచ్చేసి 1450 అండి. ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసి బెనారసీ ఫ్రాక్ వచ్చిందండి. ఇందులో కూడా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్ గా ఉంటుందండి. ఇవి కాస్ట్ వచ్చేసి మనకి 1450 పడతాయండి. అంటే నెక్స్ట్ వచ్చేసి 1650 ఫ్రాక్స్ అనమాట అండి. 1650లో వచ్చేసేసి మనకి చూసారు కదండి, ఆల్ ఓవర్ మనకి ఇలాగా ఫుల్ మనకి ఇలాగా డిజైనర్ వస్తుంది అనమాట అండి. దీనికి వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట అండి. పైన కింద కూడా ఇలాగా బోర్డర్ అనేది రావడం జరిగింది అనమాట అండి. దీని కాస్ట్ వచ్చేసి 1650 అండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్ గా ఉంటాయి అనమాట అండి. ఇది పట్టు ఫ్రాక్ అనమాట అండి. దీనికి వచ్చేసేసి మనకి ఇలాగా మగ్గం వర్క్ అనేది చేయించడం జరిగింది అనమాట అండి. ఆల్ ఓవర్ ఫ్రాక్ విత్ హ్యాండ్స్ కూడా ఇలా మగ్గం వర్క్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 1650 అండి. హ్యాండ్స్ కూడా ఇలాగా సీక్వెన్స్ తోటి రావడం జరిగిందండి. ఇందులోనే కలర్స్ అండి. అన్ని కూడా న్యూ ఇయర్ పూట కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ తేవాలి అని చెప్పేసి ఫ్రాక్స్ చేయడం జరిగిందండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. కాస్ట్ వచ్చేసి మనకి 1650 పడుతుందండి. ఫ్రాక్ అంతా కూడా చూసారు కదండి, ఫుల్ మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి, చెక్స్ వచ్చింది, పట్టు బోర్డర్ అనేది రావడం జరిగిందండి. అండ్ నారాయణపేట అంటాం కదండి, నారాయణపేట కాటన్ తోట అనమాట అండి. ఈ ఫ్రాక్స్ వచ్చేసేసి చాలా మంది అడిగారు, ఉషా గారు నారాయణపేట ఫ్రాక్స్ ఉన్నాయా అని చెప్పేసి. కామన్ గా దొరకవన్నమాట అండి, చాలా రేర్ గా అనమాట. బట్ ఇవి మనం కావాలి అని చెప్పి స్టిచ్చింగ్ చేయించామండి. ఏ సైజ్ కాంటే ఆ సైజ్ అండి. చూసారు కదండి, ప్యూర్ నారాయణపేట జరీ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. వీటి కాస్ట్ కూడా మనకి 1650 పడుతుందండి. దీంట్లో కూడా ఎల్, ఎక్స్ఎల్, XXL, మీడియం సైజు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్ గా ఉన్నాయండి. ఇందులో వచ్చేసి టోటల్ మన దగ్గర 2 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. రెండు కూడా నారాయణపేట కాటన్ తోటి చేయడం జరిగింది అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 2250 అనమాట అండి. డిజైనర్ ఫ్రాక్స్ అండి. చాలా మంది చాలా ఇష్టంగా అడిగే ఫ్రాక్స్ అండి, డిజైనర్ ఫ్రాక్స్. వీటి కాస్ట్ వచ్చేసి 2250 అనమాట అండి. ఆల్ ఓవర్ ఫ్రాక్ వచ్చేసి చూసారు కదండి, పట్టు వస్తుంది అనమాట అండి. అలాగే మనకి రఫుల్స్ సీక్వెన్స్ వర్క్ అనేది కూడా రావడం జరిగింది. బోర్డర్ కూడా ఇలాగా పట్టు బెనారసీ బోర్డర్ వచ్చింది అనమాట అండి. సంక్రాంతికి ఎప్పుడు సారీసే కట్టుకోవడం ఎందుకు, అలా ఒక్కొక్కసారి ఇలా ఫ్రాక్స్ కూడా వేసుకుంటే చక్కగా ఉంటాయండి. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి. నేను కూడా ఒకటి సంక్రాంతికి ఫ్రాకే ప్లాన్ చేసుకున్నాను అనమాట అండి. నేను సంక్రాంతికి ఏమేమి తీసుకునేది అనేది కూడా ఒక వీడియోలో నేను మీకు చూపిస్తానండి. కొత్తవి కదా, సో ఆ రోజు కట్టుకుంటాను కాబట్టి ముందే నేను ఒక వీడియో చేసి నేను సంక్రాంతికి ఎలా ప్లాన్ చేసుకున్నాను అన్ని కూడా మన చీరాల సారీస్ లోనే తీసుకున్నానండి. అవన్నీ కూడా నేను ఒక వీడియోలో చూపిస్తానండి. బ్లౌజెస్ ఎలా వర్క్ చేయించుకున్నాను, కొన్ని అయితే వర్క్ ప్రాసెస్ లో ఉన్నాయి. సో వర్క్ ప్రాసెస్ లో ఉన్నవి కాకుండా వర్క్ అయిపోయినవి నేను మీకు చూపిస్తానండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా పట్టు ఫ్రాక్స్ అనమాట అండి. పట్టు ఫ్రాక్స్ 2250 అనమాట అండి. అన్ని కూడా బెనారసీ పట్టు అండి. ఇలాగా పట్టు ఫ్రాక్ వేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుందండి. ఎప్పుడు శారీస్ కాకుండా అప్పుడప్పుడు ఫ్రాక్స్ కూడా వేసుకుంటే చక్కగా ఉంటుంది అనమాట అండి. ఇవన్నీ కూడా 2250 పడుతుందండి కాస్ట్ వచ్చేసేసి. కింద కూడా మనకి ఇలాగా కంచి బోర్డర్ అనేది రావడం జరిగిందండి.
ఇవన్నీ కూడా 2250 అండి. చూసారు కదండి, ఇలా పట్టు ఫ్రాక్ వచ్చి ఇలాగా పైతాని బోర్డర్ అనేది రావడం జరిగింది అనమాట అండి. టూ 50 పడతాయండి. ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది రావడం జరిగింది అనమాట అండి. చూసారు కదండి, పికాక్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది రావడం జరిగింది విత్ మగ్గం వర్క్. హ్యాండ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ ప్యాచ్ వచ్చిందనమాట అండి. ఇది కూడా మనకి 2250 పడుతుందండి. ఇందులోనే కలర్స్ అనమాట అండి. ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ ఆఫ్ ది పార్ట్ ఏంటి అంటే ఇలాగా మగ్గం వర్క్ అనేది చేయించడం జరిగింది అనమాట అండి. సేమ్ టైము మనం ఫ్రాక్స్ స్టిచ్ చేయించడం జరిగింది. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అండి. స్టిచ్చింగ్ కూడా చాలా చక్కగా ఉందండి. చూసారు కదండి, రఫుల్స్ అనేది కూడా చాలా నీట్ గా స్టిచ్ చేయించడం జరిగింది అనమాట అండి. ఇవి వచ్చేసేసి షిబోరి ఫ్రాక్స్ అనమాట అండి. ఇవి కూడా కాస్ట్ వచ్చేసి మనకి 2250 అనమాట అండి విత్ పట్టు బోర్డర్ అండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా మనకి 2250 పడతాయండి. చూసారు కదండి, 2250 ఫుల్ వర్క్ కూడా రావడం జరిగిందండి. ఇలా మనకి ఒకటి వైట్ కూడా తీసుకుంటే మనం ఈ సంక్రాంతి పూట ఈవినింగ్ వేసుకున్న కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి మనకి 2250 పడుతుందండి. చూసారు కదండి, బెనారసీ వర్క్ తోటి వచ్చిందండి. మనకి బోర్డర్ లో కూడా మొత్తం మనకి ఇలా వస్తుంది అనమాట అండి. ఇవి కుబేర పట్టు ఐడియా ఉంది కదండి, కుబేర పట్టు తోటి ఫుల్ స్టిచ్ చేయించిన ఫ్రాక్స్ అనమాట అండి ఇవి. ఇదొకటి ఓపెన్ కూడా చేసి చూపిస్తానండి. ఆల్ ఓవర్ శారీ వస్తుంది కదండి కుబేర పట్టు. చాలా మంది అడిగారు పట్టులతో కూడా ఫ్రాక్స్ కావాలి ఉషా గారు అని. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇలాంటివి వేసుకుంటే కూడా చాలా ట్రెడిషనల్ గానే ఉంటాయండి, చాలా చక్కగా ఉంటాయి అనమాట అండి. వేసుకుంటే కూడా బాగుంటుందండి. చూసారు కదండి, మనకి ఎల్లో కాదు వేరే కలర్స్ కావాలి అనుకున్నా కూడా మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. సేమ్ టైము ఏ సైజెస్ కావాలంటే ఆ సైజ్ అండి. ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్ గా ఉందన్నమాట అండి. కాస్ట్ వచ్చేసి మనకి 2250 అండి. ఇవన్నీ కూడా కుబేర పట్టు ఫ్రాక్స్ అనమాట అండి. కుబేర పట్టు శారీస్ ఉన్నాయి కదండి, దాంతో ఫుల్ స్టిచ్ చేయించిన ఫ్రాక్స్ అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2650 అనమాట అండి. బెనారసీ పట్టు ఫ్రాక్స్ అనమాట అండి. బోర్డర్ వచ్చేసేసి మనకి ఇలాగా ఆర్గండి మీద బెనారసీ పట్టు వస్తుంది అనమాట అండి. పైతాని బోర్డర్ అంటాం కదండి, ఆ బోర్డర్ రావడం జరుగుతుంది అనమాట అండి. బట్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. చూడటానికే కాదండి, ఇలాంటివి కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయండి. ఇందులోనే కలర్స్ అనమాట అండి. ఇవి వచ్చేసి 2650 పడతాయండి. మనకి బ్లాక్ ఉంది, బ్లాక్ సెంటిమెంట్ అనుకుంటే గ్రే కూడా ఉందన్నమాట అండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 2650 అండి. చూసారు కదండి, ఫుల్ పట్టు అనమాట అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2650లోనే చూసారు కదండి, ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ఆర్గండి బోర్డర్ వచ్చింది అనమాట అండి. చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి. బ్లాక్ ఉంది, సేమ్ టైం గ్రే కూడా ఉందన్నమాట అండి.
కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. అండ్ ఫైనల్ గా వచ్చేసేసి ఇది ఒక కొత్త డిజైన్ అనమాట అండి. మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్రాక్స్ అనమాట అండి. 2850 అనమాట అండి. కిచెన్ వర్క్ అంటాం కదండి, ఫుల్ కిచెన్ వర్క్ వచ్చింది అనమాట అండి. ప్యాటర్న్ మొత్తం కూడా ఫుల్ కిచెన్ వర్క్ వచ్చి బోర్డర్ వచ్చేసి చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. ప్యూర్ పట్టు బోర్డర్ అనేది రావడం జరిగింది అనమాట అండి. దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 2850 అనమాట అండి. ఓవరాల్ గా చాలా అంటే చాలా నైస్ గా ఉందండి. అండ్ దీంట్లో కలర్ అనమాట అండి, ఇది ఒక కలర్ అండ్ ఇది ఒక కలర్ బ్లూ విత్ పింక్ అండి. ఇదంతా కూడా ఫుల్ కిచెన్ వర్క్ వచ్చిందండి. వీటి కాస్ట్ వచ్చేసి 2850 అండి. ఓవరాల్ గా వీడియో అయితే ఎలా అనిపించిందండి, నచ్చిందండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.